ఫ్రెండ్స్, అనపత్తి అబ్బాయి వైజాగ్ అమ్మాయి పెళ్లి వీడియో మన ఛానల్లో పెట్టాను కదా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింకు ఈ వీడియో నేమ్ పైన అయితే ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆ ఫంక్షన్లో ఎక్కువసేపు లేని వేరే ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అండి, నా క్లాస్మేట్ ఇది అనమాట. ఈ ఫంక్షన్ హాల్ మా ఊర్లో ఉంది, ఈ మధ్యనే కట్టారండి. ఇంకా ఫస్ట్ టైం అయితే ఈ ఫంక్షన్ హాల్కి వచ్చాను. ఇంకా రాగానే మనకి స్టార్టింగ్లోనే ఎద్దుల బండి అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు పిల్లలకి ఎద్దుల బండి అంటే ఏంటో తెలియదు కదా, మా చిన్నప్పుడు అయితే చక్కగా ఆడుకునే వాళ్ళం. అలాగే వీడియో వచ్చేసి నేను షార్టే తీసానండి. ఫస్ట్ లాంగ్ వీడియో తీద్దాం అనుకుని ఇవన్నీ తీసాను. అంటే ఫంక్షన్ హాల్ ఎలా ఉందో చూపిద్దాము, అలాగే ఫంక్షన్ కూడా ఎలా జరుగుతుందని చూపిద్దామని చెప్పి రెండు కవర్ చేసేసానండి. లాంగ్ వీడియో పెట్టే అంత వీడియో లేదని చెప్పి మళ్ళీ షార్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే బర్త్డే పార్టీ జరుగుతుందనమాట. ఈ బర్త్డే పార్టీ వచ్చేసి మా మామయ్య గారు వాళ్ళ అక్క మనవడు కొడుకుది బర్త్డే అండి. ఇప్పుడు ఆ బర్త్డే పార్టీకి అయితే మేము వచ్చాము. అలాగే ఫంక్షన్ హాల్ కొత్తగా నిర్మించారు అని చెప్పాను కదా, చాలా బాగుంది, అదే చూపిస్తున్నాను. సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇంకా నేను భోజనం చేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది, సీలింగ్ వర్క్ అంతా కూడా న్యూ మోడల్ గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ డిన్నర్లో వచ్చేసి మనకి నాన్ వెజ్జే పెట్టారండి. ఇంకా నేను అవైతే వీడియో ఏం తీయలేదు. ఒకవైపు ఫంక్షన్ హాలు, ఆ ఫంక్షన్ హాలు బ్యాక్ సైడ్ మనకి ఇలా మిర్రర్ వస్తుంది, వెనకాలంతా కూడా డైనింగ్ హాల్ ఉంటుంది. బాగుంది, రెండు మనకి ఒకవైపు భోజనాలు చేస్తూ అక్కడ ఫంక్షన్ ఏం జరుగుతుందని కూడా చూడొచ్చండి. అలాగే సిట్టింగ్ అయితే ఒక 500 వరకు కూర్చోవచ్చు. ఇవన్నీ తీసిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ టైం అయితే వచ్చేసింది. ఇంక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మా చిన్న మావయ్యలు, మా అత్తయ్య గారు, అలాగే మా చిన్నత్తలు అందరూ వరుసగా కూర్చున్నారండి. ఇలా అందరూ ఒకే దగ్గర కూర్చుంటే ఒకవైపు చాలా ఆనందంగా అనిపించింది, ఇంకొక వైపు ఒక లోటు అయితే కనిపించిందండి. అదేంటంటే మా మావయ్య గారు లేరే అన్న లోటు అయితే నాకు చాలా కనిపించింది అనమాట. ఎందుకంటే మావయ్య గారు కూడా ఉండుంటే అన్నదమ్ములు నలుగురు, తోటికోళ్ళు నలుగురు కూర్చునే వాళ్ళు కదా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ అక్క అనమాట, వాళ్ళతో కూర్చున్న ఆవిడ. ఇంకా మిగిలిన ముగ్గురు మా మావయ్య గారు తమ్ముళ్ళండి. ఇంకా మా మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు కదా, లేరు కాబట్టి ఆ బాధ అయితే కనిపించింది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మా తోటి కోడళ్ళు, అలాగే ఆడపడుచులు, ఇంకా మా అన్నయ్యలు అంటే ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్, మా మరుదులు, వీళ్ళందరినీ కూడా చూపిస్తున్నానండి. ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చుని చక్కగా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసాము. మామూలుగా అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటూ ఉంటాం కదా. ఇలా ఫంక్షన్లు వచ్చినప్పుడే ఫ్యామిలీ అందరూ కలుస్తూ ఉంటాం కదా. ఇంకా అందరూ చక్కగా చాలాసేపు అలా ఊసలాడుకుని అయితే ఉన్నామండి. అందుకే అక్కడ మ్యారేజ్ దగ్గర అయితే ఎక్కువసేపు ఉండడానికి అయితే అవ్వలేదు. ఇంక ఇక్కడ అయితే ఫ్యామిలీ అందరూ ఉంటాం కదా అని చెప్పి చాలాసేపు అయితే అలా మాట్లాడుకుంటే అలా టైం అయితే గడిచిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. మీకు కనుక ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.